Today I am going to discuss about competition. When Darwin spoke of the struggle for existence and survival of the fittest in nature, he was convinced that interspecific competition is a potent force for force in organic evolution. అంటే డార్విన్ ఆఫ్ ద స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇన్ నేచర్. అంటే డార్విన్ దీని గురించి మాట్లాడేటప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇన్ నేచర్ అంటే ఒక నేచర్లో ఒక పర్టికులర్ జియోగ్రఫిక్ ఏరియాలో ఫిట్గా ఉన్న ఇండివిజువలే బతకగలుగుతుంది, ఫిట్గా లేనివి అనేది అంటే అన్ని పరంగా ఎన్విరాన్మెంట్ తట్టుకున్న పరంగా రిప్రొడ్యూస్ చూసే పరంగా అన్నిట్లా స్టేబుల్గా ఉండేది దాన్ని ఫిట్టెస్ట్ ఇండివిజువల్ అన్నమాట. ఆ నేచర్లో ఫిట్టెస్ట్ ఉండే సర్వే అయితే దాన్నే న్యాచురల్ సెలెక్షన్ అన్నమాట. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే కాన్సెప్ట్ తోటి అట్లా ఏమని చెప్పిండు ఏమని చెప్పిండు ఆ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అనే కాన్సెప్ట్ తోటి ఈ వాస్ కన్ఫ్యూజ్ దట్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ ఈజ్ ఎ పొటెన్స్ ఫోర్స్ ఫర్ ఆర్గానిక్ ఎవల్యూషన్ అన్నాను అనమాట. ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ అంటే రెండు స్పీషీస్ మధ్య ఉన్న కాంపిటీషన్ అనేది ఒక పొటెన్స్ ఫోర్స్ అన్నాడు. అదొక డ్రైవింగ్ ఫోర్స్ అంటే అదొక నిజమైన ఏమంటాడు కదా శక్తి దేనికి ఇన్ ఆర్గానిక్ ఎవల్యూషన్లో అదొక నిజమైన శక్తి. ఆర్గానిక్ అంటే ఏంది? ఆర్గానిక్ అంటే జీవం ఉన్నదన్నమాట. ఆర్గానిక్ ఎవల్యూషన్ అంటే ఈ క్వశ్చన్ ఇటువంటి క్వశ్చన్ చాలా పక్కా అడుగుతుంటాడు క్వశ్చన్స్. ఏంది వాట్ ఈస్ ద పొటెన్స్ ఫోర్స్ ఇన్ దట్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ ఈజ్ ఏ పొటెన్స్ ఫోర్స్ ఇన్ ఆర్గానిక్ వాట్ ఈస్ ద పొటెన్స్ ఫోర్స్ ఇన్ ఆర్గానిక్ ఎవల్యూషన్ అని చెప్పి క్వశ్చన్ ఇచ్చి ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషను, ప్రిడేషన్ ఇవన్నీ ఇస్తారనమాట. ఇటువంటి గన్షటెడ్ పాయింట్సే మనకు నీటిలో వస్తుంటాయి. ఇవన్నీ మనం బాగా చూసుకుంటేనే ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. అంటే ఇవి బాగా చూసుకోవాలి. ఇటువంటి క్వశ్చన్స్ చాలా పక్కా వస్తున్నాయి క్వశ్చన్స్. ఇటువంటి క్వశ్చన్సే మన నీటిలో ఇచ్చే క్వశ్చన్స్. ఇట్ ఈస్ జనరల్లీ బిలీవ్డ్ దట్ ద కాంపిటీషన్ అకర్స్ విత్ క్లోజర్ రిలేటెడ్ స్పీషీస్ కాంపిటీట్ ఫర్ ద సేమ్ రిసోర్సెస్ దట్ ఆర్ లిమిటెడ్. అంటే ఒక బిలీఫ్ ఉందంట. ఏం బిలీఫ్ ఉందంట? నార్మల్ కాంపిటీషన్ అనే కేటగిరీలో ఏం బిలీఫ్ ఉందంట? వెన్ క్లోజ్ రిలేటెడ్ స్పీషీస్ కాంపిటీట్ ఫర్ ద సేమ్ రిసోర్స్ దట్ ఆర్ లిమిటెడ్. అంటే క్లోజ్ రిలేటెడ్ స్పీషీసే రెండు క్లోజ్గా రిలేటెడ్ స్పీషీసే కాంపిటీషన్ జరుగుతుంది అంట లిమిటెడ్ అక్కడ ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ కోసం. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఉంటే క్లోజ్ రిలేటెడ్ ఇప్పుడు జంతువులు ఉంటాయి కదా, చాలా జంతువులు అడవిలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కానీ అందులో జంతువులు పులి కానీ సింహం కానీ ప్రతి ఒక్కరి చాలా క్లోజ్గా రిలేటెడ్ ఉన్న స్పీషెస్ అనమాట. ఆ స్పీషెస్ ఏం చెప్పి అక్కడ అడవిలో ఉన్న రిసోర్సెస్ కోసం పండ్ల కోసం కానీ దాంట్లో అవి తినే జంతువుల మీద కానీ చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే రెండు క్లోజ్గా రిలేటెడ్ ఉన్న స్పీషెస్ మధ్యని హైలీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. రెండు చాలా డిఫరెంట్ రిలేటెడ్ స్పీషెస్ మధ్య ఉంటుంది. ఇప్పుడు ఏంది ఎగ్జాంపుల్ తీసుకుంటే సముద్రంలో ఉన్న చేపకు మన భూమి మీద ఉన్న జంతువుకు కాంపిటీషన్ ఉండదు. అవి టూ డిఫరెంట్ అన్రిలేటెడ్ స్పీషెస్. అవి అంత క్లోజ్లీ రిలేటెడ్ స్పీషెస్ కాదు. క్లోజ్లీ ఉన్న రిలేటెడ్ ఉన్న స్పీషెస్ మధ్యనే కాంపిటీషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. దట్ ఆర్ లిమిటింగ్ అంటే ఫుడ్ చాలా తక్కువ లిమిటింగ్. ఫుడ్ అనేది లిమిటింగ్ ఉంటేనే రిసోర్సెస్ లిమిటింగ్ ఉంటేనే కాంపిటీషన్ ఉంటుంది. లిమిటింగ్ లేదు ఏడ పడితే ఆడ ఉంటే ఎందుకు కొట్టుకుంటాయి అవి గమ్మున తిని అనుకుంటాయి అనమాట అట్లా. బట్ దిస్ ఈజ్ నాట్ ఎంటైర్లీ ట్రూ. కానీ ఇది పక్కా నిజమని చెప్పలేము అనమాట. ఎందుకంటే రకరకాల థియరీలు వచ్చినాయి తర్వాత. ఫస్ట్లీ టోటల్లీ అన్రిలేటెడ్ స్పీషెస్ కుడ్ నాట్ ఆల్సో కాంపిటీట్ ఫర్ ద సేమ్ రిసోర్సెస్. చెప్పిన కదా అన్రిలేటెడ్ స్పీషెస్ అసలు సంబంధం లేని రెండు స్పీషెస్ ఒక రిసోర్సెస్ కోసం కానీ ఫుడ్ కోసం కానీ కొట్లాడవని అంటున్నాడు. ఫర్ ఇన్స్టెంట్ ఇన్ సమ్ షాలో సౌత్ అమెరికన్ లేక్స్ విజిటింగ్ ఫ్లామింగోస్ అండ్ రెసిడెంట్ ఫిషెస్ కాంపిటీట్ ఫర్ దేర్ కామన్ ఫుడ్ జూపాంగ్లాండ్ ఇన్ ద లేక్. ఎగ్జాంపుల్ ఏం చేసిండ్రు? షాలో సౌత్ అమెరికన్ లేక్స్లో ఏమైందంటే సౌత్ అమెరికన్ లేక్స్కి ఫ్లామింగోస్ వస్తుండేటివి అనమాట. అంటే గాలి ఎగురుకుంటూ వస్తుండేటివి. అవి దేంతో కాంపిటీషన్ అవుతుండే? ఫిషెస్కి దాని మీద కాంపిటీషన్ ఉంటుండే. దేని తిననీకే? దేర్ కామన్ ఫుడ్ జూపాంగ్లాండ్ ఇన్ ద లేక్. ప్లాంక్టన్ అనేది లేక్ ఉంటుంది కదా, అవి దాన్ని ఈ రెండు తింటుండే అనమాట. దానివల్ల కామన్ రిసోర్స్ ఇది ఫుడ్ కాబట్టి రెండింటి మధ్య కాంపిటీషన్ వచ్చింది అని చెప్పింది. సెకండ్లీ రిసోర్సెస్ నీడ్ నాట్ బి లిమిటింగ్ ఫర్ కాంపిటీషన్ టు అక్కర్. ఇంకేమంటుండు? కాంపిటీషన్ జరగాలంటే అంటే ఇప్పుడు ఫుడ్ ఎక్కువ ఉందనుకో, సపోజ్ ఫుడ్ ఎక్కువ ఉంది, ఒకటే ఆర్గానిజం ఉందనుకో కాంపిటీషన్ ఉండదు, తినేస్తుంది. ఫుడ్ చాలా ఎక్కువ ఉంటే ఒకటి రెండు ఎన్ని ఉన్నా కానీ సరిపోతుంది, తినేస్తాయి. ఇది లిమిటింగ్ ఉందనుకో, తక్కువ ఉందనుకో ఇది కొట్లాడుతుంది అదే చెప్తున్నాడు. ఇంకోటి సెకండ్ రిసోర్స్ నీడ్ నాట్ బి లిమిటింగ్ ఫర్ కాంపిటీషన్ టు అక్కర్. అంటే ఇది వేరేది అనమాట, నేను చెప్పింది వేరేది. అంటే ఈడేం చెప్తున్నా అంటే ఫుడ్ ఎక్కువ ఉన్నప్పటికీ ఫుడ్ లిమిటింగే ఉండనవసరం లేదు. రెండు స్పీషెస్ అనేది కొట్లాడుకోనికే. ఫుడ్ ఎక్కువ ఉన్నా కానీ నాకు కావాలని కొట్టుకుంటాయి. అంటే ఇది ఇద్దరికి సరిపోతుంది ఈ ఫుడ్ అనేది. కానీ అట్లా తెలియక అవి ఏం చేస్తాయి, సరిపోవు అని చెప్పి ఎవరికైనా ఈగో ఎక్కువ ఉంటుంది కదా, సెల్ఫ్ ఏమంటారు కదా దాన్ని, ఇది సెల్ఫిష్నెస్. ఆ సెల్ఫిష్నెస్ వల్ల ఏమవుతుంది, ఈ ఇద్దరికి సరిపోతుంది, సరిపోయినప్పటికీ రెండు కొట్టుకుంటాయి అనమాట. అదే దాని మీనింగ్. రిసోర్స్ నీడ్ నాట్ బి లిమిటింగ్ అంటే ఇవి లిమిటింగ్ లేనప్పటికీ
కాంపిటీషన్ జరుగుతుంది. రెండు కామన్ రిలేటెడ్ స్పీషీస్ అనేది ఒక ఏరియాలో రిసోర్స్ అంటే దాని యొక్క రిసోర్స్ సేమ్ అనమాట. ఇది దీని తింటుంది, ఇది దీని తింటుంది. రిసోర్స్ ఉన్నప్పుడు లిమిటింగ్ లేకపోయినప్పటికంటే ఇది ఎక్కువ ఉన్నప్పటికీ తక్కువ ఉండదన్నమాట. ఎక్కువ ఉన్నప్పటికీ కానీ కొట్టుకుంటే ఎందుకు నాకు కావాలని చెప్పి ఇద్దరికి సరిపోతుంది. అయినా కానీ దీనికి తెలియదు ఆ విషయం. అట్లా అంటే లిమిటింగ్ లేకపోయినా సరే కాంపిటీషన్ ఉంటుందని చెప్తున్నాడు. ఇంటర్ఫేస్ కాంపిటీషన్ ద ఫీడింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ వన్ స్పీషీస్ మైట్ బి రెడ్యూస్డ్ డ్యూ టు ఇంటర్ఫీరింగ్ అండ్ ఇన్బిట్వీన్ ప్రెసెన్స్ ఆఫ్ ద అదర్ స్పీషీస్. అంతే కదా. ఇప్పుడు ఇది 4 ముక్కలు తిన్నదనుకో, ఇది లేనప్పుడు ఇది ఇంటర్వ్యూ అయితే 2 తింటుంది, 3 తింటుంది, ఒకసారి ఒక్కటే తింటుంది. అంటే వేరే ఆర్గానిజం ఇంటర్ఫీర్ అయితే ఫీడింగ్ ఎఫిషియన్సీ అంటే తినే యొక్క కెపాసిటీ ఆఫ్ వన్ స్పీషీస్ మైట్ బి రెడ్యూస్, ఒకది తక్కువ అయిపోతుంది ఇంకోటి వస్తే, డ్యూ టు ఇంటర్ఫీరింగ్ అండ్ ఇన్హిబిటరీ ప్రెసెన్స్ ఆఫ్ ద అదర్ స్పీషీస్. ఈవెన్ ఇఫ్ ద రిసోర్సెస్ ఫుడ్ అండ్ స్పీషీస్ ఆర్ అబుండెంట్, అంటే ఇవి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది వస్తుంది. ఎందుకంటే స్వార్థం ఎక్కువ ఉంటుంది ప్రతి ఒక్క జీవికి భూమి మీద, దానివల్లనే వస్తుంది. ఈ రెండింటికి సరిపోతే అవి అట్లా ఉండదు. దానికి దేని గర్వం దానికి ఉంటుంది. కాబట్టి నాకు కావాలని కొట్టుకొని ఫైనల్గా ఏమవుతుంది, రెండింటి కాకుండా పోతుంది. అదే చెప్తున్నాడు. దేర్ఫోర్ కాంపిటీషన్ ఈజ్ బెస్ట్లీ డిఫైన్డ్ యాజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఫిట్నెస్ ఆఫ్ వన్ స్పీషీస్ అండ్ ది ఫిట్నెస్ ఆఫ్ వన్ స్పీషీస్ ఫిట్నెస్ ఆఫ్ వన్ స్పీషీస్ మెజర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ స్మాలర్ ఇంట్రిన్సిక్ రేట్ ఆఫ్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ లోవర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అదర్ స్పీషీస్. అది ఒక స్పీషీస్ ఉండడం వల్ల ఈ ఆర్ వాల్యూ, దీని ఆర్ వాల్యూ ఇంకా పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ముందు వీడియోలు చూసుకొని దాని ఏముంటుంది ఎక్స్పెన్షియల్ గ్రోత్, జియోమెట్రిక్ గ్రోత్ ఎక్స్ప్లెయిన్ చేసినది. అది తగ్గిపోతుంది. ఒక స్పీషీస్ ఉంటే ఇంకో స్పీషీస్ యొక్క ఇంట్రిన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్ అంటే ఇంక్రీజ్ కావడం అనమాట. దాని పాపులేషన్ ఇంక్రీజ్ కావడము. అది ఇంక్రీజ్ అంటే నథింగ్ బట్ పాపులేషన్ ఇంక్రీజ్. అది తగ్గిపోతుంది. ఎందుకు అది అది దీన్ని ఇంటర్ఫీర్ చేసి దీనికి కావాల్సిన ఫుడ్ కూడా దాని పక్కన స్పీషీస్ లాక్కొని తినేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ రిలేటివ్లీ ఈజీ టు డెమోన్స్ట్రేట్ ఇన్ లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ యాజ్ గౌస్ అండ్ అదర్ ఎక్స్పెరిమెంటల్ ఎకాలజీ. ఇవన్నీ అనేది ఒక లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్లు ఈజీగా రిప్రజెంట్ చేయొచ్చు. అంటే ఎవరెవరు చేశారంటే లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ గౌస్ అని ఒక సైంటిస్ట్ చేసి, దాంతోపాటు కొంతమంది ఎక్స్పెరిమెంటల్ ఎకాలజిస్ట్ చేసి, ఇటువంటి క్వశ్చన్లు కూడా వస్తుంటాయి. ఎవరు చేశారు అనే క్వశ్చన్ కూడా గౌస్ అండ్ ఎకలాజిస్ట్ అనేది ఇటువంటి బిట్లు కూడా ఇచ్చేస్తుంటాడు. ఎందుకంటే ఇటువంటి బిట్సే రిపీట్ అయ్యేది. వెన్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ ద కంప్లీట్లీ superior species will eventually eliminate the other species. అంతే కదా. లిమిటింగ్ ఉంటే తక్కువనే అనుకో, గట్టి బలంగా ఉన్నది బలంగా లేదని తోసేసి తినేస్తుంది. అదే మీనింగ్. విల్ ఈవెన్చువల్లీ ఎలిమినేట్ ద అదర్ స్పీషీస్. అంటే ఏంది సుపీరియర్ స్పీషీస్ అంటే గట్టిగా ఉన్నది తక్కువ ఉన్నది ఎలిమినేట్ చేస్తానని అంటారు. బట్ ఎవిడెన్స్ ఫర్ సచ్ కాంపిటీషన్ ఎక్లిషన్ అక్కర్స్ ఇన్ నేచర్ ఈస్ నాట్ ఆల్వేస్ కంక్లూజివ్. అంటే ప్రతిసారి ఇలాగే అంటే బలంగా ఉన్నది దీన్ని ఎలిమినేట్ చేసి ఆ ఫుడ్ రిసోర్సెస్ని సొంతం చేసుకోవాలి ప్రతిసారి అని రూల్ ఏం లేదు నేచర్లో అని చెప్తున్నాడు. స్ట్రాంగ్ అండ్ పెర్సివియస్ సర్కమ్స్టెన్సెస్ ఎవిడెన్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అవెవర్ ఇన్ సమ్ కేసెస్. కొన్ని కేసెస్లో స్ట్రాంగ్ అండ్ పక్కా ఇది జరుగుతుందని లేవంట. మ్యాక్సిమం కేసుల్లో కొన్ని కేసెస్లో లేవంట. అందుకే ఇది పక్కా ఇదే జరుగుతుందని మనం 100% చెప్పలేమో అని చెప్తున్నాడు. The abundant tortoise in Galapagos Islands became extinct within a decade after the goats were introduced on the island, apparently due to the great browsing efficiency of the goat. ఏమైంది ఇక ఇప్పుడు అబిడెంట్ టార్టాయిస్ అని గెలపాగస్ ఐలాండ్లో ఉంటుంది. కాకపోతే గోట్స్ని తీసుకుపోయి అందులో వదిలేసిందంట గెలపాగస్ ఐలాండ్. అప్పుడు ఏమవుతుంది, గ్రేటర్ బ్రౌజింగ్ బాగా తినడం వల్ల ఏమైంది, దీంట్లో ఫుడ్ తక్కువ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, గ్రేటర్ బ్రౌజింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ద గోట్స్ ఏమైంది అన్నాడు, ఎక్స్టింట్ అయిపోయింది. ఏది అయింది, అబిడెంట్ టార్టాయిస్ గోట్ని ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అని చెప్తున్నాడు. అనదర్ ఎవిడెన్స్ ఏముంది, ఇంకో ఎవిడెన్స్, ద అక్కరెన్స్ ఆఫ్ కాంపిటీషన్ ఇన్ నేచర్ కమ్స్ ఫ్రమ్ వాట్ ఈస్ కాల్డ్ కాంపిటేటివ్ రిలీజ్. కాంపిటీషన్ ఇన్ నేచర్ కమ్స్ ఫ్రమ్ అంటే కాంపిటీషన్ ఎక్కడి నుంచి వస్తుందంట, వాట్ ఈస్ కాల్డ్ కాంపిటేటివ్ రిలీజ్. అండ్ కాంపిటేటివ్ రిలీజ్ అంటే ఏంది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఏ స్పీషీస్ whose distribution is restricted to a small geographical area. కాంపిటీషన్ ఎప్పుడు వస్తుందంట, ఈ కాంపిటేటివ్ రిలీజ్ వల్లనే వస్తుందంట. అది ఏంది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఏ స్పీషీస్ whose distribution is restricted to small geographical area because of the presence of competitively superior species is found to expand its distributional range dramatically when the competing species is experimentally removed. And the competitively superior species is found to be expand its distributional range dramatically when the competitive స్పీషీస్ ఈస్ ఎక్స్పెరిమెంటల్లీ రిమూవ్డ్. అంటే ఏమంటారు, ఇప్పుడు ఇక్కడ పెద్ద భూస్వామి ఉన్నాడు, ఈ భూమి ఇతంది ఈ భూమి, ఇక్కడ ఒక చిన్న భూస్వామి ఉన్నాడు. ఏమవుతుంది, ఈ భూమి ఇతంది,
ఏదో కారణం చేత వీడు 2-3 సంవత్సరాలు పొలం చేయలేము, వీడేం చేస్తాడు, దీన్ని మొత్తం జరుపుడు సగం భూమి ఆక్రమిస్తాడు ఇట్లా. ఇదే కాంపిటేటివ్ రిలీజ్ అంటే. ఫస్ట్ వాడు చేసినప్పుడు వీడు కాంపిటీషన్ ఉన్నాడు కాబట్టి రెండింటి మధ్యన గెట్ అనేది మెయింటైన్ అయింది. కానీ ఇప్పుడైతే వీడు పోయిండో ఏమవుతుంది, వీడు దీన్ని జరుపుకుంటూ వస్తాడు, గెట్టుని జరుపుకుంటూ మొత్తం సగం భూమి ఆక్రమిస్తాడు. ఇదేది ప్రెజెన్స్ ఆఫ్ కాంపిటేటివ్లీ సుపీరియర్ స్పీషీస్. ఇది సుపీరియర్, వీడు సుపీరియర్ కదా వీనికంటే, ఇది ఇన్ఫీరియర్ అంటే పెద్దోడు వీనికంటే. సుపీరియర్ స్పీషీస్ ఫౌండ్ టు బి ఎక్స్పాండ్ ఇట్స్ డిస్ట్రిబ్యూషన్ రేంజ్, ఎక్స్పాండ్ చేస్తాడు డ్రామాటికల్లీ వెన్ ద కాంపిటేటివ్ స్పీసెస్ ఎక్స్పెరిమెంటల్ రిమూవ్. ఏదో కారణం అంటే ఇలా ఎక్స్పెరిమెంటల్ రిమూవ్ చేసి అట్లా ఎక్స్పెరిమెంటల్ చేసి చెప్పిండు, కానీ అర్థం కానికే వీళ్ళు పొలం చేయలేదని నేను ఇట్లా ఎగ్జాంపుల్ చేసి చెప్తున్నా. ఏంది కార్నెల్స్ ఎలిగెంట్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్ షోడ్ దట్, అంటే కార్నెల్స్ ఎలిగెంట్ అంటే సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసినంట, అది ఏం చూపించిందంట, షో దట్ ఆన్ ద రాకీ సీ కోస్ట్ అంటే ఆఫ్ స్కాట్లాండ్, అంటే రాకీ సీ కోస్ట్ అంటే రాక్స్ ఎక్కువ ఉంటాయి సీ కోస్ట్ పక్కన ఆఫ్ స్కాట్లాండ్, ద లార్జర్ అండ్ కాంపిటేటివ్లీ సుపీరియర్ బార్నాకిల్ బెలానస్ డోమినేట్స్ ద ఇంటర్డ్ ఏరియా అండ్ ఎక్స్క్లూడ్స్ ద స్మాలర్ బార్నాకిల్ కెథమాలస్ ఫ్రమ్ దట్ జోన్. అది ఏమైందంటే ఈ సుపీరియర్ ఏది బెలానస్ అనేది సుపీరియర్ అనమాట, దేనికంటే స్మాలర్ బార్నాకిల్స్ కంటే. ఏం చేసింది, ఈ డామినేట్ చేసేసి ఆ ఇంటర్వ్యూ ఏరియాని కెథమాలస్ అనే దాన్ని రిమూవ్ చేసింది ఆ జోన్ నుంచి ఇంటర్వ్యూ ఏరియాకి. ఏది రిమూవ్ చేసింది, బెలానస్ అనేది కెథమాలస్ అనే దాన్ని ఏంది రిమూవ్ చేసేసింది, అంటే మొత్తం లేకుండా చంపేసేసింది మొత్తం అని చెప్తున్నాడు. ఇన్ జనరల్ హెర్బివోర్స్ అండ్ ప్లాంట్స్ అపియర్ టు బి మోర్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ బై కాంపిటీషన్ దెన్ కార్నివోర్స్. జనరల్గా హెర్బివోర్స్ ప్లాంట్స్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయంట కంపేర్ టు కార్నివోర్ దేంట్లో కాంపిటీషన్లో. ఇది ఇటువంటి గన్షాటెడ్ పాయింట్స్ అనేది డైరెక్ట్ బిట్లో వస్తాయి నీట్లో అనమాట. విచ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై కాంపిటీషన్ అంటే విచ్ ఆర్గానిజం ఎఫెక్ట్స్ మోర్ బై కాంపిటీషన్ అని ఇచ్చేవాడు. ఏం చేస్తాడు, ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తాడు, ఇది ఇస్తాడు, హెర్బివోర్స్ ఇస్తాడు, కార్నివోర్స్ ఇస్తాడు, ఆమ్నివోర్స్ అని ఇస్తాడు. డి ఇచ్చి నన్ ఆఫ్ ది అబోవ్ అంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, నువ్వు ఏదో ఒకటి పెట్టేస్తావు. ఇటువంటి ఎందుకంటే గుర్తుకుండవు, హెర్బివోర్స్ ప్లాంట్స్ కార్నివోర్స్ అనేవి మనకు గుర్తుకుండవు, అసలు గుర్తుకుండాక తప్పు చేసేస్తాం. అందుకే ఈ లైన్ టు లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ నీట్ ఎగ్జామ్ అని చెప్తున్నాడు. నెక్స్ట్, గౌస్ కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ స్టేట్ దట్ ద టూ క్లోజర్ రిలేటెడ్ స్పీషీస్ కాంపిటేటింగ్ ఫర్ ద సేమ్ రీజన్ కెనాట్ కోఎగ్జిస్ట్ ఇండివిజువల్ అండ్ ద కాంపిటేటివ్ ఇన్ఫీరియర్ వన్ విల్ బి ఎలిమినేటెడ్ ఈవెన్చువల్లీ. గౌస్ కాంపిటేటివ్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుందంట, స్టేట్ ద టూ క్లోజ్ రిలేటెడ్ స్పీషీస్ అంటే రెండు దగ్గర సంబంధం ఉన్న స్పీషీస్ కాంపిటేటింగ్ ఫర్ ద సేమ్ రీజన్స్ అంటే అన్ని ఒకదాని కోసం కొట్టుకుంటున్నాయి. ఇప్పుడు మనం భూముల కోసం కొట్టుకున్నట్టు కెనాట్ కోఎగ్జిస్ట్ ఇండివిజువల్లీ అట్లా కొట్టుకొని అవి చాలా కాలము దగ్గర సంబంధంతో బతకలేవు అనమాట. ఇండిఫినిట్లీ ఫైనల్గా ఏమవుతుంది, కాంపిటేటివ్లీ ఇన్ఫీరియర్ అంటే కొంచెం బలం తక్కువ ఉన్నాడు ఏమవుతుంది, వన్ విల్ బి ఎలిమినేటెడ్ వేయించాడు వాడు, ఇంకా వాడిని ఉండి వీడిని తీసేస్తాడు, ఇంకా చంపేస్తాడు అనమాట, ఎలిమినేటెడ్ అయిపోతాడు వాడు. ఎందుకంటే వీడు సుపీరియర్, వీడు ఇన్ఫీరియర్. దిస్ మే బీ ట్రూ ఇఫ్ ద రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ బట్ నాట్ అదర్వైజ్. ఇదేమంటుండు, ఇది పాసిబుల్ అవుతుంది ఎప్పుడు, ఒకటే ఇప్పుడు 1 kg రైస్ ఉంది అంటే లిమిటింగ్ ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఇది వీనికి సరిపోదు, ఇప్పుడు ఇద్దరు షేర్ చేసుకోవాలంటే ఇది వీనికి సరిపోదు ఇద్దరు షేర్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, వీడు ఏం చేస్తాడు, వీడు వేసేసిండు అనుకో వీనికి ఒకరికి మంచిగా కంప్లీట్గా అయిపోతుంది, అంటే ఈ లిమిటింగ్ ఉంది. అదే ఇప్పుడు 10 kg ఉందనుకో ఇద్దరికి సరిపోతుంది అనమాట. ఇటువంటి కేసెస్ పాసిబుల్ కాదు. దిస్ మే బీ ట్రూ ఈఫ్ రిసోర్సెస్ ఆర్ లిమిట్, అంటే రిసోర్సెస్ తక్కువ ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది ఎక్స్ప్లెనేషన్ అని చెప్తున్నాడు, బట్ నాట్ అదర్వైజ్. అది మోర్ రీసెంట్ స్టడీ డు నాట్ సపోర్ట్ సచ్ గ్రాస్ జనరలైజ్ అబౌట్ కాంపిటీషన్. కానీ ఇటువంటివి అనేది ఇప్పుడు కొత్త వచ్చిన స్టడీస్ అనేవి అగ్రి చేయమంట, ఇట్లా అయితే ఇవి అయితే అని చెప్పి. వెల్ దే డు నాట్ రూల్ అవుట్ ద అకరెన్స్ ఆఫ్ ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్. కానీ ఇవి అయితే అని చెప్పలేరు, అసలు కాంపిటీషన్ ఇంటర్స్పెసిఫిక్ మధ్యన ఉండదని కూడా చెప్పలేరు. ఇప్పుడు రీసెంట్ స్టడీస్ అనేది ఇవన్నీ ఇట్లా ఎక్స్క్లూజన్ అయితే ఇవన్నీ పక్కా అని ఒక కంక్లూజన్ చెప్తలేరు అంట. ఇప్పుడు రీసెంట్ స్టడీస్ పక్కా అయితే అని చెప్పి అట్లా ఏం లేదని చెప్తున్నాయంట. దాంతోపాటు ఇంకేం చెప్తున్నాయంట, అసలుకి ఇంటర్స్పెసిఫిక్ కాంపిటీషన్ నేచర్లో కూడా ఉన్నదని చెప్తున్నానంట. అంటే ఎగ్జాక్ట్గా అదైతే అని చెప్పలేము, కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. దేంట్లోనైనా సరే ఎగ్జాక్ట్ పక్కా అని చెప్పలేము, ఒక్కొక్క సిచ్యువేషన్లో అయితే ఒక్కొక్క సిచ్యువేషన్లో కావు అని రీసెంట్ స్టడీస్ అని చెప్తున్నాయని చెప్తున్నాడు. ది పాయింట్ అవుట్, కానీ వాళ్ళు ఏం చెప్తారు, ది పాయింట్ అవుట్ దట్ ద స్పీచెస్ ఫేసింగ్ కాంపిటీషన్ మైట్ ఎవాల్వ్ మెకానిజం దట్ ప్రమోట్ కో ఎగ్జిస్టెన్స్ రాదర్ అండ్ ఎక్స్క్లూషన్. వాళ్ళు ఒక పాయింట్ ఏం చేస్తారంట ఇప్పుడు రీసెంట్గా స్టడీ చేసి, అంటే దట్ స్పీచెస్ ఫేసింగ్ కాంపిటీషన్ అంటే ఇప్పుడు రెండింటి మధ్య కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ ఉన్నప్పుడు ఏం చేస్తుందంట, కాంపిటీషన్ మైట్ ఎవాల్వ్ మెకానిజమ్స్, అవి కొన్ని మెకానిజమ్స్ ఎవాల్వ్ చేసుకుంటుంది దాని బాడీ లోపల కానీ చేసుకొని ఎవాల్వ్ మెకానిజం దట్ ప్రమోట్ కో ఎగ్జిస్టెన్స్, అంటే రెండు కలిసి ఎట్లా బతకాలనే దాని మీద, రెండు కలిసి ఎట్లా బతకాలంటే కొన్ని మెకానిజమ్స్ కావాలి కదా, ఆ మెకానిజమ్స్ ఎవాల్వ్ చేసుకుంటాయంట రెండు కలిసి బతకనీకే. అంటే ఇంతకుముందుకు అవి చేసినట్టుగా ఇప్పుడు దీన్ని చంపేసి ఇది బతకడం కానీ, వీడు దీన్ని చంపేసి బతకడం కానీ అట్లా ఎందుకు, అట్లా ఉండకుండా
రెండు మాటలతోటి సర్ది చేసుకొని రెండు కలిసి కలిసి కోఎగ్జిస్ట్ బతకడానికి మెకానిజమ్స్ ఎవాల్వ్ చేసుకుంటున్నాయి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అనే స్టడీస్లో చెప్తాయని చెప్తున్నాడు. రాదర్ దెన్ ఎక్లూషన్ అంటే కంప్లీట్గా ఎలిమినేట్ చేయకుండా కోఎగ్జిస్టెన్స్కి అయితే అని రీసెంట్ స్టడీ చెప్తాయని చెప్తున్నాడు. వన్ సచ్ మెకానిజం ఒక టైప్ ఆఫ్ మెకానిజం ఏంటంటే అది ఈజ్ రిసోర్స్ పార్టిషనింగ్. మెకానిజం అంటే ఇంటర్నల్ మెకానిజం ఉండొచ్చు, బయట ఎక్స్టర్నల్ మెకానిజం. రిసోర్స్ పార్టిషనింగ్ అంటే ఏంటంటే రిసోర్స్ని పంచుకొని ఉంటా. పార్టిషనింగ్ అంటే ఇది నీకు అదే నాకు అని చెప్పి దీనివల్ల రెండు కోఎగ్జిస్ట్ అయితే అని చెప్తాను. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడు మనకు. ఇఫ్ టూ స్పీసీస్ కాంపిటేటివ్ ఫర్ ద సేమ్ రిసోర్స్ దే కుడ్ అవాయిడ్ కాంపిటీషన్ బై చూసింగ్ ఫర్ ఇన్స్టాంట్ డిఫరెంట్ టైమ్స్ ఫర్ ఫీడింగ్ డిఫరెంట్ ఫొరాజింగ్ ప్యాటర్న్స్. ఇప్పుడు రెండు ఇండివిజువల్స్, ఇప్పుడు ఇది చెట్టు ఉంది, చెట్టు మీద పండ్లు ఉన్నాయి, ఈడొకడున్నాడు ఈడొకడున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఇద్దరు ఒకటే సార్ అదేమైతే ఇద్దరు కొట్టుకుంటారు, ఈ పండు నాకు కావాలి ఈ పండు నాకు కావాలి. కానీ ఏమవుతుంది, ఒక రూల్స్ పెట్టుకున్నాడు, కొన్ని మెకానిజం పెట్టుకుని ఏంది, ఒకటి నుంచి 2 గంటల వరకు నేను దింపుకుంటా, 2 నుంచి 3 గంటల వరకు నువ్వు దింపుకో. అది డిఫరెంట్ టైమ్స్ ఫర్ ఫీడింగ్ ఓర్ డిఫరెంట్ ఫోరేజింగ్ ప్యాటర్న్స్. అంటే ఆ ఫోరేజింగ్ అంటే ఫుడ్ వెతుక్కోనికే కానీ ఫుడ్ని తీసుకోనికే కానీ డిఫరెంట్ టైమ్స్ ఉండడం వల్ల లొల్లు కాకుండా ఉంటాయి అని చెప్పి ఇటువంటివి జరుగుతున్నాయని రీసెంట్ స్టడీస్ చెప్తాయని చెప్తున్నాడు. మా కార్దర్ అన్న ఒక సైంటిస్ట్ షోడ్ దట్ ద closely related species of warblers living on the same tree were able to avoid competition and coexistence due to behavioral difference in their foraging activities. అది మ్యాకార్థర్ అనే వ్యక్తి ఏం చేసినంట, సైంటిస్టు, నువ్వు 5 క్లోజ్లీ రిలేటెడ్ వార్బ్లర్స్ లివింగ్ ఉందా ఒకటే చెట్టు మీద బతుకుతున్నాయి మధ్యన ఏబుల్ టు అవాయిడ్ అవి ఎట్లా అవాయిడ్ చేసుకున్నాయంట. ఈయన అబ్జర్వేషన్లో ఏం తెలిసిందంటే అవి కాంపిటీషన్ అవాయిడ్ చేసుకున్నాయంట వార్బ్లర్స్ ఎట్లా అండ్ అవాయిడ్ చేసుకుని కోఎగ్జిస్ట్ అయినంటే ఎట్లా డ్యూ టు బిహేవియరల్ డిఫరెన్స్ ఇన్ దేర్ ఫోరేజింగ్ ప్యాటర్న్. బిహేవియరల్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే బిహేవియరల్ అంటే టైం కావచ్చు, అది ఇంకా రకరకాల రీజన్స్ వస్తాయి. అంటే ఇప్పుడు నువ్వు ఒక సమయంలో ఒక ఫోరేజింగ్ అంటే ఫుడ్ వెతుకోవడం అన్నమాట. ఒక సమయంలో ఒక చెట్టు మీద ఒక టైం వరకు ఒకటి తింటే ఇంకో టైం వరకు ఉన్నమాట. అది బిహేవియర్ కదా, మనిషి యొక్క బిహేవియర్ కదా. అందుకే బిహేవియరల్ డిఫరెన్సెస్ అంటున్నా. అంటే మనిషి యొక్క స్వభావం మార్చుకుంటే ఆటోమేటిక్గా మనకు సొల్యూషన్ దొరుకుతుంది అనేది ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించినాయి. మన నేచర్లో ఎన్నో ప్లాంట్స్ వార్బ్లర్స్ ఇటువంటివి చాలా చేసి చూపించినాయి కోఎగ్జిస్ట్ కానికే. కానీ మనం మనుషులం ఈ కాలము కొట్టుకొని వస్తున్నాం అని చెప్పి మనకు ఒక మోటివేషన్ కూడా ఈ యొక్క కాంపిటీషన్ దాని మీద మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పారాసైటిజం. ఇది వచ్చేసి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.